లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. కర్కాటక రాశి లక్షణాలు. క్యాన్సర్ జొడాయిక్ సైన్. ఈ కర్కాటక రాశి అంటే ఏంటండి? కర్కాటకం అంటే పీత అనమాట. సింబలు పీత ఎవరికి హానికరం కాదు. వీళ్ళు బకరాలు అనమాట. వీళ్ళే బలైపోతారు. పీతను అందరూ వండుకొని తినేస్తారు. మంచి టేస్ట్గా ఉందని అంటావు కదా. ఆ విధంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి అధిపతి ఎవర్రా అంటే చంద్రుడు అధిపతి. వీళ్ళ లక్కీ నెంబర్ ఎంత అంటే 2 లక్కీ నెంబరు. వీళ్ళకి లక్కీ కలర్ ఏమిటి అంటే తెలుపు లక్కీ కలరు. కాబట్టి ఈ యొక్క రాశిలో పుట్టిన వాళ్ళకి ఎంతసేపు కూడా ప్రేమ 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 అంటే తల్లిని ప్రేమిస్తారు, తండ్రిని ప్రేమిస్తారు, భర్తను ప్రేమిస్తారు, తర్వాత అందరినీ ప్రేమిస్తారు. కానీ వీళ్ళకి మరి అవతల వాళ్ళ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వీళ్ళకి ప్రేమ ఉంటుందా ఊడిపోతుందా అన్నది తెలియాలి. కాబట్టి వీళ్ళకి మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే కనుక ఎంతోమంది ఒంటరిగా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. విషాదంలోకి తోసివేయబడినటువంటి వాళ్ళు ఉన్నారు. మహానటి సావిత్రి ఈ యొక్క రాశిలోకి చెందుతుందన్నమాట. అందువలన ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు కొంచెం లావుగా ఉంటారు. ఎందుకని? చంద్రుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి చక్కగా లావుగా బొద్దుగా ఉంటారనమాట. రౌండ్ ఫేస్, చంద్రుడి ఫేస్ అనమాట. కాబట్టి వీళ్ళు ఫ్రెండ్షిప్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలా. అండ్ ఓవరాల్గా వీళ్ళు ఏంటంటే అందరికితోనూ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు. అంటే ఈ గ్రహాల్లో చంద్రగ్రహానికి శత్రువులు లేరు. కాబట్టి వీళ్ళంతా ఏమిటి? అందరితోనూ ఫ్రెండ్షిప్. సెన్సిటివ్, మోస్ట్ సెన్సిటివ్ అనమాట. ఎవరైనా సరే ఏదైనా సరే ఈ యొక్క రాశి వాళ్ళని కనుక ఏమైనా అన్నాం అనుకోండి, వాళ్ళు 48 గంటలు భోజనాలు చేయరు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఆ పాపం మనకు వస్తుందన్నమాట. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు అంత సున్నితంగా ఉండడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు మరి ఫ్యామిలీ లైఫ్కి ఎక్కువ మరి ప్రాధాన్యత ఇస్తారా అంటే ఇంపార్టెన్స్ అనేటటువంటిది కెరీర్కి ఎక్కువ ఇస్తారు. కాబట్టి వృత్తికి, వ్యాపారానికి, ఉద్యోగానికి వీళ్ళు అధిక ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళంతా కూడా సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎదుగుతారు. అంటే ఒక పరిశ్రమను పెట్టి వాళ్ళు చక్కగా కొన్ని వందల మందిని వాళ్ళు పోషించే స్థాయికి ఎంతసేపు కూడా నిరంతర కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళ కృషిలో ఫెయిల్యూర్స్ అయినా సరే, ఫెయిల్యూర్స్ వచ్చినా సరే వాళ్ళు దాన్ని దాటుకొని అధిగమించుకుంటూ వెళ్తారు. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే శాపం ఏమిటంటే ఏది కూడా మొదటి ట్రిప్లో రాదు. 1-2 ప్రయత్నాలు చేయాలి వీళ్ళు. చేసిన తర్వాతే ముందుకు వెళుతూ ఉంటారనమాట బండి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారు సెల్ఫిష్నెస్ అనేటటువంటిది తెలియదు వీళ్ళకి. దే ఆర్ అన్సెల్ఫిష్ పీపుల్ అనమాట. కాబట్టి వాళ్ళ పనులు వదిలేసుకొని అవతల వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ ఈ యొక్క చదువు విషయంలో చిన్నతనం నుంచి కూడా చురుకుతనంతో ఉంటారు. చక్కగా మంచి ఇంటెలిజెంట్ ఉంటారు, హార్డ్ వర్కింగ్ చేస్తారు, ఏకసంధాగ్రహులై ఉంటారు, వెంటనే క్యాచ్ చేస్తారు చిన్న పిల్లలప్పటి నుంచి కూడా మనం. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాల పట్ల, కళల పట్ల ఆకర్షితులై ఉంటారు. అంటే చక్కగా ఇలాగా మనము సినిమా నటులు అవ్వాలి, లేకపోతే భరతనాట్యం చేసుకోవాలా, కళాకారులు అవ్వాలా, ఏదో ఒక కళ వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఉంటుంది. అంటే పెయింటింగ్ వేస్తారు కొంతమంది సంగీతం పాడతారు. ఈ విధంగా ఏ కళ లేదనుకోండి ఫోన్ చాటింగ్లు బ్రహ్మాండంగా చేస్తారు. కాబట్టి ఏదో ఒక కళ, అది కూడా ఒక కళే కదా. అంటే సూపర్ ఫాస్ట్గా అనమాట. మనం ఒక లైన్ టైప్ చేసే లోపల వాళ్ళు 10 లైన్లు టైప్ చేసేస్తారు, అంత ఫాస్ట్గా ఉంటారు. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారిలో ఎక్కువగా మనకి డాక్టర్లు, మెకానికల్ ఇంజనీర్లు, ఆ తర్వాత అడ్మినిస్ట్రేటర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళు కూడా
చీఫ్ ఇంజనీర్లు వీళ్ళు అందరూ ఉండడం జరుగుతుంది. నీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు వీళ్ళు చేయాలి. అంటే పాలు, నీళ్లు, లిక్విడ్స్ బిజినెస్. చంద్రుడు అంటేనే లిక్విడ్స్. కాబట్టి ఆ యొక్క పౌర్ణమి రోజుకు వచ్చేసరికి వీళ్ళందరికీ కూడా ఒక పౌర్ణమికి మంచి ఉత్సాహంగా మంచి ఫుల్ జోష్లో ఉన్నారని మనం అనుకొని నెక్స్ట్ పౌర్ణమికి వాళ్ళ దగ్గరికి వెళితే మూడీగా కూర్చుంటారు. కాబట్టి పౌర్ణమి చంద్రుడు ఎలా అయితే ఎదుగుదల శుక్లపక్ష చంద్రుడిలాగా ఎదుగుతూ అమావాస్యకి ఎలాగైతే క్రిందకిలాగా దిగిపోతాడో ఆ విధంగా వీళ్ళ యొక్క భావాలు కానీ వీళ్ళ యొక్క ఆలోచనలు కానీ ఒక వారం ఒకలాగా ఉంటే ఒక వారం ఇంకోలా ఉంటుంది. చంచలత్వం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఏం చేస్తారండి, ఫ్రెండ్షిప్స్కి విపరీతమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు. ప్రాధాన్యత ఇచ్చే లవ్లో చాలా ఈజీగా పడిపోతారు, ఎందుకంటే సెన్సిటివ్ కాబట్టి. అలాగే బాల్ ఎంత స్పీడ్గా వెళ్తుందో అంత స్పీడ్గా వెనక్కి వస్తారో అలాగే అంత ఈజీగా మోసపోతారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రేమలో పడకపోవడమే ముఖ్యం, మంచిదన్నమాట. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది విని చక్కగా కెరీర్ పరంగా మీరు చక్కగా వేసుకుంటున్నారు కాబట్టి, ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే మీరు చక్కగా ముందుకు కెరీర్ ఓరియంటెడ్గా వెళ్ళండి. ఎందుకంటే మ్యారీడ్ లైఫ్ అనేటటువంటిది చాలా తక్కువ మందికి కర్కాటక రాశి వాళ్ళకి సక్సెస్ అనేటటువంటిది అవుతుంది. అలాగే వీళ్ళు ఈ పని చేస్తాను, నేను ఆ పని చేస్తానని చెప్పేసి కోతలకు వస్తూ ఉంటారు. ఆ తర్వాత కొంత ట్రై చేసి ఆ పని ఎప్పుడైతే అవ్వదో ఆ పని మధ్యలో వదిలిపెట్టేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే ఒక్కొక్కసారి జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుందన్నమాట. ఏదో చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నించి మళ్ళీ వెంటనే క్రిందకి జారిపోవడానికి, ఆ ప్రయత్నాన్ని వదిలేయడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఎప్పుడైతే వీళ్ళకి గురుబలం అధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా పట్టుదలగా, అతి తక్కువ మంది ఉంటారు, 1% చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వీళ్ళు చక్కగా మొండితనము అనేటటువంటిది వీళ్ళకు ఉంటుంది. ముందు పిరికి వాళ్ళు పైకి పాపం అలా ధైర్యస్తులుగా కనబడి ఉన్నప్పటికీ కూడా పిరికితనము అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి మహిళల్ని మనం తీసుకున్నప్పుడు వీళ్ళ కష్టజీవులు, మరి భర్త పట్ల నిజాయితీగా ఉంటూ, ఫ్యామిలీ పట్ల నిజాయితీగా ఉంటూ, తల్లిదండ్రుల పట్ల నిజాయితీగా ఉంటూ చక్కగా వీళ్ళు తల్లిదండ్రులకి హెల్ప్ చేస్తూ ఇలా వాళ్ళ జీవితాలని సాక్రిఫైస్ చేస్తారన్నమాట వీళ్ళు. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి అనేకమైనటువంటి సమస్యలు అనేటటువంటివి చిన్నతనంలో రావడానికి అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా అధిగమించి వీళ్ళు ముందుకు దూసుకొని వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఈ కర్కాటక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి మరి ఏ చదువులు మనకి మంచిగా ఉంటాయండి అంటే జియాలజీ, GEOLO జియాలజీ, భూగర్భ శాస్త్రం. అంటే భూమిలో ఎక్కడైతే వనరులు ఉన్నాయో, నీళ్లు ఉన్నాయో ఇలాంటి కోర్సులన్నీ కూడా గనుల శాఖలో వీళ్ళకి ఈ యొక్క ఉద్యోగాలు బ్రహ్మాండంగా చేస్తారు వీళ్ళు. అలాగే సినిమా హీరోయిన్లుగా వీళ్ళు చక్కగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి ఈ కర్కాటక రాశి వాళ్ళకి. ఒక మాదిరి అందంగా ఉన్నప్పటికీ కూడా బాగా ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్గా ఉండకపోయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే చక్కగా వాళ్ళ కెరీర్లో వాళ్ళ ముఖ్యంగా సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఉంటుంది. ఎక్కువగా ఇంజనీర్లుగా వీళ్ళు ఎక్కువ స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి. మంచి మేనేజర్లుగా కార్యదక్షత, అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్తో, అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్తో వీళ్ళు ముందుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక మనం మిగతా వీడియోల్లో మనం చక్కగా మిగతా రాశుల గురించి తెలుసుకుందాం. అందువల్ల ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేసి, తర్వాత కామెంట్ చేసి, షేర్ చేసి మీ యొక్క కర్కాటక రాశి ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపించండి.